అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున ముసునూరు టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే శ్రీహరి నాయుడు ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. ఏ అంశాల మీద అంటే ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి. ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి మా సొంత గుడి, మేమే ఉండాలి కమిటీలో, ఊరుకు సంబంధం లేదని చెప్పి ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. గతంలో 2024లో గ్రామంలో అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని అది రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ కమిటీని ఆయనే రద్దు చేసేసి ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని వేసుకొని, మాలుక్షమ్మ గుడి అంటే గ్రామ దేవత, గ్రామానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ఆమె, అందరికి సంబంధించిన ఆమె. ఇక్కడ ఏంటంటే కులాలు తీసుకొస్తూ వాడేంది సాకలోడు, వాడేంది బల్జోడు, వాడేంది ఒడ్డోడు, వాడేంది మాదిగోడు, వీళ్ళ రాజకీయాలు చేసేది మేం చేయాలా అనే తీరులో ముసునూరులో జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కులాలకు అతీతంగా మమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని మాకు ఒక హోదాని పెంచి మమ్మల్ని గౌరవిస్తూ ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఈ కులాలు తీసుకొచ్చి గందరగోళం చేస్తూ ఎమ్మెల్యే మీద అన్ని రుద్దటం జరుగుతూ ఉంది. ఆయన మేము సీనియర్ నాయకుడిని అంటాడు. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. మేము కూడా టీడీపీ, మా కుటుంబం కూడా ఫస్ట్ నుంచి. కానీ మా వాళ్ళకి ఏం చేసింది లేదు ఆయన. మేము అంతకుముందు గతంలో ఎంతోమంది రెడ్లు టీడీపీలో ఉండటం కూడా జరిగింది. పూన్రోళ్ళు అయితేనేమి, పులివోళ్ళు అయితేనేమి, ఇంకా నంబూరోళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుండేవాళ్ళు. లైవ్లో ఎలక్షన్ అంటే ఈయన వెనక సైడ్ ఉండి అంతా నేనే చూస్తున్నానని జరుపుతూ ఉండేవాడు. వీళ్ళందరూ ఆయన తత్వం నచ్చక అందరూ బయటకు వెళ్ళిపోవటం జరిగింది. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చరిత్ర తీసుకోండి. తీసుకున్న క్రమంలో మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినాక మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. ఇప్పుడు మేము 2024లో మేము వచ్చిన దాకా, మేము కృష్ణారెడ్డి గారి తరఫున ఎలక్షన్ చేసిన తర్వాత మెజార్టీ ఎంత ఉందో చూడండి. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కానీ మనమేదో మన గురించి చెప్పుకోవటం కాదు కదా, అదొకటి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అని చెప్తున్నాడు. లేస్తే వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నాడు అని. కృష్ణారెడ్డి కావలకు దొరికిన ఆనిముత్యం. చంద్రబాబు నాయుడు గారికి ఎతికి పట్టుకొని వచ్చిన కృష్ణారెడ్డి ఆనిముత్యం కావలికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కూడా ఏంద్రా ఈ పనులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, మనం చేయలేకపోయాము, మనకి ఈసారి ఛాన్స్ ఉంటుందో ఉండదో అనే తీరులో వాళ్ళుంటే, ఇక్కడ ఏమీ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ వాళ్ళకి చేస్తానంటున్నాడు. ఎన్టీ రామారావు బొమ్మ ఉచ్చేసి లాగారు వైసీపీ వాళ్ళు అని చెప్పాడు. ఆ వైసీపీ వాళ్ళతోనే ఈ మొన్న 2024లో ఎలక్షన్ బూతుల కాడ గొడవలు జరగటం జరిగింది. గొడవలో నేను కూడా A1 ముద్దాయి. ఎమ్మెల్యే గారు రెడ్ల మీద ఆయనకు ప్రేమ ఉంటే ఆయన వాళ్ళ మీద కేసులు కట్టించడం కూడా జరిగింది. మా మీద కేసులు లేకుండా తీసేయటం కూడా జరిగింది. ఆ కేసుని ఈ మధ్య లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళతో కొల్లిక్కయ్యి వీళ్ళంతా వైసీపీ వాళ్ళతో కలిసి అన్నీ చేసుకుంటూ ఎమ్మెల్యే గారి మీద వైసీపీ అని చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళని, రెడ్లని ఏడగాని చేర్చుకుంటే నువ్వు అసలు ఎలక్షన్ ఎదురుగా నిలబడగలవా, చేయగలవా? అదొకటి. ఇప్పుడు గుడికి సంబంధించి గతంలో కమిటీ వేసుకో ఉన్నారు. ఆ కమిటీని రద్దు చేయటం జరిగింది. వైసీపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొండబెట్టకుంటే అభివృద్ధి జరుగుతూ ఉంది. అందరూ ఉంటారు, అందరూ డోనర్లు ఉంటారు. దానికి కులాలు, పార్టీలు రెచ్చగొట్టడం పద్ధతి కాదు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ముందు టికెట్ ఇచ్చిన తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ పొసుపులేటి సుధాకర్ అని ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆయనతో మేము బేరాలు పెట్టుకున్నామా, మీరు బేరాలు పెట్టుకున్నారా? అది కూడా ప్రజలకు తెలుసు. మీరు మీటింగ్ పెట్టుకోవటం కూడా జరిగింది. ఆ మీటింగ్లో
కార్యకర్తలు మేము నీ వెంట రాము, నీ తిప్పలు నువ్వు పడండి, మేము టీడీపీలోనే ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మళ్ళీ డైవర్ట్ అయిపోయి మళ్ళీ దీంట్లో అట్లా నైస్గా ఉండటం కూడా జరిగింది. మీడియాకి, ప్రింట్ మీడియాకి నమస్కారాలు. ఇక్కడ నిన్న శ్రీహరి నాయుడు అనే ఒక సీనియర్ నాయకుడు అని చెప్పుకునే ముస్నూరులో అతను మా ఎమ్మెల్యే గారి మీద ఏదేదో అబండాలేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు ఒకటి గమనించాలా. 2024లో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మా వాళ్ళు గొడవ పడ్డారు. ఎక్కడ? హై స్కూల్ కాడ గొడవ పడితే కేసు పెట్టింది ఎవరి మీద? వైసీపీ వాళ్ళ మీద. మనం వాళ్ళు పెట్టిన కేసు ఏం చేశారు? ఫాల్స్ కేసు అయింది. మనం పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయింది. మీరు ఎంత తీసుకొని వాళ్ళ దగ్గర రాజీ అయ్యి లోక్ అదాలత్లో మీరు రాజీ చేసుకున్నారు. వాళ్ళే మీరు ఎన్టీఆర్ బొమ్మకు ఉచ్చేసి లాగి తీసుకొచ్చి మీరే చెబుతున్నారు. మీరు వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని రాజీ అయ్యారు? ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద ప్రతిదీ అబద్ధం వేస్తున్నాం ఏంది? 2024లో నిన్ను పక్కన పెట్టిన దాని వల్లే మాకు మెజారిటీ వచ్చింది. 128లో 2019లో ఎంత మైనస్ తెలుగుదేశం పార్టీకి? 469. మొన్న ఎంత వచ్చింది? 128 పోతే 72 మైనస్. కారణం ఏంది? అందరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ శ్రీహరి నాయుడు అనే అతను పక్కన పెట్టాడు కాబట్టి మనం ఎమ్మెల్యే గారితో స్వచ్ఛందంగా ఎలక్షన్ చేద్దాం వాళ్ళు ఎలక్షన్ చేశారు. మా 128 అయితే 131 అయితే 131 అయితే 150 ప్లస్, 132 అయితే 122 ప్లస్, మాది వచ్చేసి 282 ప్లస్. గతంలో ఎప్పుడైనా తీసుకోండి, శ్రీహరి నాయుడు అని అతను పెత్తనం ఇచ్చిన కానించి ఏ రోజైనా మా బూతుల్లో ప్లస్ వచ్చిందా? 2005 ముందు తెలుగుదేశం పార్టీ అంటే అన్ని కమ్యూనిటీలు కలిసి వచ్చాయి. అతను ఏంటంటే బాంచేత్ ద్వారా, అటు వరంగల్లో ఉంది కదా, ఏమని బాంచేత్ ద్వారా నాకెందు ఉండాలరా మీరు? ఎవరు పోయిన పోలీస్ స్టేషన్ నాకు తెలియకుండా పోయేదేంది? ఎంఆర్ఓ మీరు పోయేదేందిరా అన్నట్టు ఎవరు పోయిన అందరినీ బయటికి నెట్టేసాడు అతను. అదొక మోనరిజం. అది మీకు తెలిసే ఉంటది. తర్వాత మహాలక్ష్మ గుడి గురించి ఏదో పెద్ద మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న మహాలక్ష్మి గుడి కమిటీని రద్దు చేసి హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వెవరు? ఎమ్మెల్యే గారిని అడిగావు కదా, అసలు నువ్వెవరు? నువ్వు గుడి కమిటీని రద్దు చేయటానికి నీ ఎవరు? నువ్వేమన్నా అంతకుముందు ఉత్సవాలు ఏమన్నా చేస్తున్నావు గుడిలో? ఏదైనా ఒక ఉత్సవం రోజు చేసి చెప్పు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఉత్సవాలు చేసే వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ప్రభావాలకు గుడి చేసి వాళ్ళని ఆపిన ఘనత నీదే. పల్లకి సేవను కూడా నువ్వేంది? నువ్వు మహాలక్ష్మి గుడి గురించి చెప్పేదే? నువ్వు 30 లక్షలు దండినాను, నేను డిపాజిట్ చేసిన అంటూ ఊరు మొత్తం. ఇది ఒక ఎండోన్మెంట్ అంటే గ్రామానికి సంబంధించినది, ఒక గ్రామానికి సంబంధించిన గుడి, మన ఇంట్లోది కాదుగా. మీకు ఎక్కడో వడ్డీకి తీసుకొచ్చి రూపాయి వడ్డీ తీసుకొచ్చి నేను జమ చేశాను, నాకు 70 లక్షలు, నీకు 70 లక్షలు రావడానికి కారణం ఎవరు? కృష్ణారెడ్డి గారు ఇచ్చిన లెటర్ వల్లే. నువ్వేదో కథ చెబుతున్నావే. నేను పోయి రామారెడ్డి గారి దగ్గర 4 రోజులు తిరిగాను, ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చాడని. కృష్ణారెడ్డి గారి లెటర్ ఇవ్వకుండా నీకు జరిగిందా? ఏదో ఆయన ఎవరో ఇంటూ రావణ వచ్చి నన్ను ప్రాధేయపడిన ఆయన ఏమన్నా సంస్కర్త ఏంది? ఫస్ట్ మానవతా విలువలకి ఇలువిచ్చి నీకు ఒక వయసు అని చెప్తున్నా కానీ 75 సంవత్సరాలు ఇలువిచ్చి నువ్వు కూడా పద్ధతిగా ఉంటే బాగుంటుంది మాకు మీకు. అయితే నువ్వు గతంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎవరు? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గతంలో మనకు ఎమ్మెల్యే. ఆయనతోటి నీకు సైక్యత లేదని చెప్పి ఆయనతో గొడవ. సరే, పక్కన పెడదాం. తర్వాత వచ్చి 2012లో ఎలక్షన్ జరిగింది. ఏమని? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి మన సుబ్బరామరెడ్డి గారి కాంగ్రెస్, వైసీపీకి వచ్చేసి మన ఆయన పేరు రాజమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగింది. నువ్వెవరికి ఎలక్షన్ చేసావు? తెక్క వరకు సుబ్బరామరెడ్డికి ఎలక్షన్ చేసి ఇక్కడ టీడీపీని ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలా నువ్వు? ఏ పార్టీ సంబంధించిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని? పార్టీ కట్టుబడి అంటున్నావు కదా. ఏ పార్టీ అతను? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి. సరే, పక్కన పెడదాం. ఆయన నీకు గిట్టలేదన్నావు. పార్టీ అనేది ఉందిగా, నీ పార్టీ కట్టుబడి అని చెప్తున్నావుగా. పార్టీ కట్టుబడినట్టు నువ్వు ఎవరు క్యాండిడేట్ మనకు అవసరంలే. నీ పార్టీ సింబల్ మీద నువ్వు ఓటేయి, అయిపోయింది. బేదా మస్తారావు గారితో నాకు తెలిసి అయితే నేను కూడా ఆయనతో జర్నీ చేశాను. శ్రీహరి నాయుడు గారితో 2014 నుంచి 16, 17 దాకా కూడా జర్నీ చేశా. 16 నుంచి ఆయన పేరు బేదా మస్తారావు గారితో సంబంధాలు కట్ అయిపోయినాయి. ఏమంటే ఈయన పోయినప్పుడు ఈయన అడిగిన ఆయన ఇయ్యాలంట. ఈయన అడిగిన ఇయ్యాలంటే దేవుడు కూడా ఇయ్యలేడు. అయితే మేము కూడా 1.5 సంవత్సరం మేము బాలా. మా సీదరన్న అండి, అయ్యా మాకు ఇది వచ్చింది, ఏది
రేషన్ షాప్ వచ్చి ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామయ్యా, బేదం మస్తానా గారి దగ్గర పోతే అని మేము పోయామయ్యా. ఏమయ్యా ఇన్ని రోజులు సిఆర్ నాయుడు మనుషులు అని చెప్పి మీరు మా దగ్గర రాలేదు, ఆయన సిఆర్ నాయుడు అన్నాడు. వాళ్ళ మధ్య అనకదు అంటే ప్రతి ఒక్కరు ఇతను పోయినప్పుడు ఈయన లేచి వాళ్ళు నిలబడాలి ఎమ్మెల్యే గారు. సరే అయిపోయింది. తర్వాత 2019లో కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఎవరు ఆయన సుబ్బానాయుడు అన్న వాడే, అతనే ఒకటే నేనేటబ్బా, వాడికేం ఓట్లు ఉండే అన్నాడు. ఇతనే అన్నది ఆ రోజు కూడా. అయితే తర్వాత మన కృష్ణారెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏ రోజైనా నువ్వు వార్డులో తిరిగావా? ఏ రోజు నేను గెలిపించినాను 5 వార్డులు 5 బూతులు గెలిపించినాను, నువ్వు చెప్తున్నావు కదా. నేను 6 బూతులు. ఏ రోజైనా నేను ఈ బూతులు తిరిగానాయా? ఎలక్షన్ అప్పుడు బాగా చేశానాయా? ఒక్కరోజు వాళ్ళ పాప వస్తే గందరగోళం చేశాడు ఆడ కొండపనాయుడు వాళ్ళిద్దరు కొట్టుకొని. తర్వాత నువ్వేమైనా వార్డులో తిరిగా, బూతుల్లో తిరిగావా? నువ్వు మెజార్టీ, నువ్వు పక్కన ఉంటే మా ఎమ్మెల్యే గారి మెజార్టీ మేము కూడా మైనస్ ఆ రోజు. లేకపోతే నువ్వు రానని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు నోటల్ ఓటింగ్ అంతా మన కృష్ణారెడ్డి గారి నమ్మకం మీద మనకు వేశారు. అయితే ఆ విధంగా జరిగింది. గతంలో నాకు తెలిసేది నేను 2005 నుంచి ఎలక్షన్ చేస్తానండి. అయితే 2005లో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు గోవిందరెడ్డి గారితో కమిట్ అయ్యాడు. లేదు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారితో కమిట్ అయ్యాడు. అయ్యా నేను ఎలక్షన్ చేస్తాను, నాకు బుడంగుంట్లో మీ ఓట్లు మాకు వేయిండి అని. అది అయిపోయిన తర్వాత అయిపోయిందంటే పార్టీ ఎవరు ఏడా మన తెలుగుదేశం క్యాండిడేట్ లేడా? అయిపోయింది. అయిపోయిన తర్వాత అతన్ని ఆ రోజు అక్కడ వచ్చేసి ఇక్కడ పోటీ చేయకుండా ఏడొచ్చి కాంగ్రెస్ ఓట్లు వేసేటట్టు ఏడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చే బుడంగుంట్లో ఓట్లు వేసేటట్టు ఆ రోజు శ్రీహరి నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ గారు గెలిచింది. తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ గెలిచింది, జెడ్పీటీసీ వచ్చింది. మళ్ళీ ఆ రోజు వచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరిని పెట్టాడు? ఎవరో వరకు రెబల్ కాంగ్రెస్కే ఓట్లు వేయాలి మనం. తెలుగుదేశం ఏ రోజైనా నేను తెలుగుదేశం క్యాండిడేట్ సర్పంచ్ని పెట్టి అంటే వెంకటస్వామి గారు పక్కన పెట్టండి, తర్వాత జర్నీలో నేను చెప్తున్నాను ఇంత పెద్ద మగవాడిని, నేను అది చేస్తున్నాను ఇది చేస్తాను, నువ్వేమో లోకల్ ఏమైనా పెట్టి గెలిచావు ఏ రోజన్నా? నువ్వు ఇంకొక రోజు ఎమ్మెల్యే గారి మీద ఏదేదో పెట్టుకొని మనుషులు ఏదేదో మాట్లాడితే కరెక్ట్ కాదు అది. గతంలో మన పూజారిని గారిని పిలిపించే ఏదేదో మాట్లాడు భయభ్రాంతులు గురి చేస్తాడు. ఎవరు వాళ్ళ కుమారుడు కాదా? మీ గతంలో వీడియోలు కూడా అన్ని పంపించున్నాయి వాళ్ళు. మీరు అవన్నీ గమనించి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ కులాలకి ఇంకో దానికి ప్రయారిటీ ఇలా. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏంది రెడ్లందరినీ వచ్చేసి వాళ్ళు పిలిపించుకొని ఎమ్మెల్యే గారు ఆపిచ్చారు అనేది అవాస్తవం. కారణం ఏంటంటే ఈయన కమిటీని వేశారు. కమిటీని నీ పాటికి నువ్వు రద్దు చేసుకొని నీ పాటికి నువ్వు ఎక్కడో రిజిస్టర్ చేసుకున్నావు. ఏ కమ్యూనిటీలు ప్రయారిటీ ఇచ్చావు? నువ్వు నీ కమ్యూనిటీ నువ్వు ప్రయారిటీ ఇచ్చావు, నీ బాంచర్ ద్వారా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చావు. నీ తప్పెడు కొడితే బయటకు వచ్చే మహాలక్ష్యం తల్లి ఆ కమ్యూనిటీ మర్చిపోయాను. అన్ని కమ్యూనిటీలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి దగ్గర పోయా మాకు అన్యాయం జరిగిందని అడిగితే ఆయన ఏం చెప్పాడయ్యా? ఊరు సమస్య మీరు మాట్లాడుకోండి అని చెప్పారు. అంతేగాని ఆయన ఏదో డీసీ ఫోన్ చేసి గందరగోళం చేశాడు, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశాడు. ఇవన్నీ అవాస్తవాలు. స్పీకర్ పెట్టిండని ఏదో అవన్నీ అబద్ధాలు. ఎవరు చెప్పారు మీకు స్పీకర్ పెట్టి మాట్లాడండి అని? ఎన్ని తప్పుడు మాటలు చెప్పి ఎమ్మెల్యే గారి మీద ఏదో బ్యాడ్ చేయాలని ఏదేదో అవాకులు చవాకులు పెడితే కరెక్ట్ అయితే కాదు. ఇంకైతే మేము ఒప్పుకోం కూడా. అది ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. పెద్దలకి ఈ విషయం దారిన పోయేదాన్ని భుజానికి వేసుకున్నట్టుగా ఇది మహాలక్ష్మ వారు ఊరు గ్రామ దేవత. ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు. దీన్ని ఒక చిన్న సమస్యను ఇంత పెద్ద సమస్యగా రాజకీయం చేయడానికి కారణం మా ఊరి శ్రీహరి నాయుడు అనే వ్యక్తి శ్రీనాయుడు గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఆ సమస్య ఏంటంటే ఇంటూరు రమణయ్య మెయిన్ ముద్దాయి అంటే అతనే. ఆ ముద్దాయి చేసిన పని ఏంటంటే ఎవరికి తెలియకుండా గుట్టుకు చప్పుడు కాకుండా పాత కమిటీని రద్దు చేసి గతంలో ఉన్న నంబూరి వాళ్ళు, పునుమోలు, పునూరోళ్ళు అనే పేర్లు కొన్ని తొలగించి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పేర్లు 7 పేర్లను చేర్చుకొని మిగతా కమ్యూనిటీ లేకుండా చేసి మా మామ వాళ్ళు అయిన ఏదో కొద్ది పేర్లు లాస్ట్ చివరిలో 2 పేర్లు ఇది సలహాదారులుగా, ఇది ఉచితంగా సలహాదారులుగా చేసి పెట్టి పైన మాత్రం 7 పేర్లు కమ్యూనిటీ వేసుకున్నారు. వాళ్ళకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి చెప్పకుండా తెలియజేయకుండా చేశారు. సరే, అది వాస్తవమే, కాదనట్లేదు. తర్వాత పసుపులేడు సుధాకర్కి తరపున ఓట్లు ఇప్పించింది నువ్వు కాదా? ఒడ్డు ఓట్లు 300 ఓట్లు ఉంటే ఈ రోజున ఎక్కేసుకోండి మీరే, ఎవరు సాక్ష్యాలు అవసరం లేదు. 300 ఓట్లకు గాను 100 ఓట్లు వైసీపీకి, 100 ఓట్లు టీడీపీకి, 100 ఓట్లు పసుపు సుధాకర్ నీవు కాదా? నీవు కష్టపడింది ఏంది?
గతంలో 14వ వార్డు 860 ఓటు మెజార్టీ. ఇది మొత్తం ఇది 3 బూతుల మీద. ఈ రోజున టీడీపీ మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నువ్వు పక్కన పెట్టిన దాని వచ్చేది వాస్తవానికి. గతంలో మా మామ వాళ్ళంతా నంబూరు వాళ్ళు పార్టీ సంబంధించిన వాళ్ళు నీ పెత్తనం చూడలేక నీ వ్యవహార నచ్చక విడిపోయిన వాళ్ళు తప్పితే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో ఎవరని చెప్తారు దాని గురించి. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఆయన గౌరవ కనీస బాధ్యత మీకు ఉందా లేదా అడుగుతున్నా నేను. కనీస బాధ్యత 1 కోటి రూపాయలు లెటర్ ఇస్తే మీరు ఫోన్ చేసుకుంది వాస్తవా కాదా? ఈ రోజున పబ్లిసిటీ పాంప్లెట్లో ఆయన పేరు లేకుండా తిరిగిచ్చారు. అంటే ఆయన గౌరవం లేదా? ఆయన చంద్రబాబు వ్యక్తి కాదా? ఆయన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తానికి 30 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి. మీకు ఎందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నాను. మీ మాట్లాడాలా? మీ ముందు చేతులు కట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు ఎంతవరకు సబబు అంటారు? మీకు పని కావాల్సింటే చేపించుకోవాలి, నయాన భయం చేపించుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. వాస్తవాన్ని తెలుసుకోవాలి. ప్రజలు కూడా అందరూ తెలుసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది లేదు ఎటువంటిగా. తర్వాత మేము అడిగిందల్లా ఒకటే, గుడిలో చేరి అందరు మా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, కమ్యూనిటీ పెట్టుకున్నప్పుడు మా పేర్లు 2 పాత తీయకుండా 2 మాత్రమే చేర్చండి అని చెప్పి మేము అడిగాం. దానికి కూడా నచ్చలేదు వాళ్ళకి. అది ఏ ఉద్దేశం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం ఈ ఎమ్మెల్యే దగ్గర మేమందరం పోయి కలవగా ఆయన మమ్మల్ని నడిచాడు వాస్తవానికి. ఇందువల్ల ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు అడగలేదు అని చెప్పని అడిగాడు. అడిగినాక ఆయన ఏం చెప్పాడు, దేవాదాయ శాఖకి ఫోన్ చేశాడు. వాస్తవమే, ఆయన చెప్పింది వాస్తవమే చేశాడు. ఎంతవరకు అడిగాడంటే ఇదేంటి పరిస్థితి, ఎంతవరకు ఎవరిని అడిగేశారు, ఏంది నా వివరాలు చెప్పండి అడిగాడు. మమ్మల్ని కూడా చెప్పాడు, మీరు ఎట్లా చేస్తారు, ఏ విషయం చేస్తారు, మీరు ఎందుకు గమ్మున్నారు అని చెప్పి అడిగారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదేదో మాకు రెడ్లు కమ్యూనిస్ట్ మొత్తానికి ఆయన ఏదో చేసినట్టుగా మేమేదో పరాయి దేశ వ్యక్తులుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజున మేమందరం పోయిన తర్వాత రకరకాల పుకార్లు పుట్టించారు. ఎందుకోసము తెలియదు. మరి ఎందుకు గుడి ఆపడానికి అవసరం ఏముంది మాకు? మేము ఆపమని మేము చెప్పామా? అది ఎమ్మెల్యే గారు చెప్పారా? మీ ఇష్ట ప్రకారం మీరు డేట్లు వేసుకొని, మీ ఇష్ట ప్రకారం మీరు బోర్డు ఫ్లెక్సీలు అంటించుకొని, మీ ఇష్ట ప్రకారం మీరే రద్దు చేసామని చెప్పి మీరే కొనసాగిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? 2 పేర్లు అయ్యా, 7 పేర్లు మీ వేసిన సాక్ష్యాలతో సహా మా దగ్గర 7 పేర్లు మీ వేస్తున్నాయి. ఇందువల్ల ఇవ్వాల్సి వచ్చింది 2 పేర్లు మా వేయకూడదా? ఈ లాస్ట్ ఇయర్స్ అవసరం ఏమొచ్చింది? అంతా నీ కమ్యూనిటీ వేసుకో పర్లేదు అంటే మాకు విలువ లేదా? ఊళ్ళో లెక్క లేదా? ఎవరిని చూసుకొని ధైర్యంగా మీరు చేస్తున్నారు? ఆలోచించాలి మీరు కూడా. ఈ పెద్ద వయసు వాళ్ళు 82 నుంచి ఉన్నా అంటున్నారు, సీనియర్ అంటున్నారు. దాని దగ్గరగా ప్రవర్తించాలా లేదా? మా ఎమ్మెల్యే గారిని రకరకాలుగా నిందిస్తూ సొంత ఇంటోళ్ళే పొడుస్తుంటే ఎన్ని పోట్లు పడుస్తుంటే బయట వాళ్ళు ఇంకెన్ని పొడుస్తారు? సొంత ఇంటోళ్ళే పొడుస్తున్నారు. వాస్తవానికి పార్టీ వాళ్ళే పొడుస్తున్నారు, బయట లేదు. మనకి ఎలా జరగాలంటే ఇక్కడ టీడీపీ పార్టీ పైన గెలవాలా, కింద మాత్రం పెత్తనం మంది ఉండాలా. అంటే ఎమ్మెల్యే ఉండకూడదు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండకూడదు, ఎవరి పెత్తనం వాళ్ళు చేసుకోవాలా. అంతేనా? ఇంకేమన్నా అంటే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు. పైన మాత్రం సీఎం గెలవాలి, అధికారం ఉండాలి మనకి. అదే హోదాలో మాట్లాడుతున్నారు. కొంచెం ఎమ్మెల్యే గౌరవం ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పక్క, అది వదిలేసి ఎంతసేపు ఎన్ని పొట్టు పొడిచే విధంగా మనం ప్రవర్తిస్తుంటే కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బొట్లగుంట శ్రీలక్ష్మి. మహాలక్ష్మి గుడికి నన్ను చైర్మన్ గా నియమించారు. 15 సంవత్సరాల నుంచి నేను గుళ్ళో ఉన్నాను. మామూలుగా మేము అందరూ సేవ చేసుకుంటా ఉండేవాళ్ళమి. ఒక 3 సంవత్సరాల నుంచి మేము పల్లకీ సేవ మొదలు పెట్టాము. ఒక 4 మెంబర్స్ మొదలు పెట్టాము ఫస్ట్. ఈ రోజు 16 మందితో మొదలు పెట్టాము. ఈ లోపల గుడి నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన వచ్చింది. మా వారు బొట్లగుంట వీర్రాఘవులు ప్లస్ మాధవ గారు ఫస్ట్ ఒక టీముని రెడీ చేస్తున్నాము. సురేష్ రెడ్డి గారని ఒక అతన్ని పెట్టాము, రెడ్డి గారిలో శ్రీకాంత్ రెడ్డి గారని పెట్టాము. అట్లా ప్రతి కులంలో ఒక 5 మెంబర్స్ పెట్టుకున్నాము. బొట్లగుంట శ్రీనివాసులు నాయుడు అని చెప్పి మా బావగారు అవుతారు, ఆయన కూడా పెట్టాము అధ్యక్ష పదవి ఇచ్చి. అన్ని పెట్టి మేము కమిటీ పెట్టి అన్ని కొంచెం వసూలు చేసి మహాలక్ష్మి గుడి మీద అకౌంట్ ఓపెన్ చేసి లోన్ కోసం దాదాపు 4-5 సార్లు తిరిగారు అందరు, వీళ్ళు కమిటీ వాళ్ళందరూ కలిసి. అందరు తిరిగి అయిపోయింది, కమిటీ శాంక్షన్ అవుతుందని కానీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి అది ఓకే అయిపోయింది. కానీ అది అకౌంట్ లో పడాలంటే 30 లక్షలు అన్ని వసూలు చేసి వేయాలంటున్నారు. కానీ ఈ లోపల మేమందరం బయట భక్తులను అడిగి కొంచెం దాదాపు 5 lakhs దాకా చేసి అకౌంట్ లో వేసేసాం. మహాలక్ష్మి పేరు మీద మేము అకౌంట్
అకౌంట్ ఓపెన్ చేసాం, పర్సనల్స్ వద్దులే అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మళ్ళా శ్రీహరి నాయుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వేరే కమిటీ పెట్టాము అన్నారు. కానీ మేము దాంట్లో ఎవరు ఈ ముందు కమిటీ వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదు, అందరం డీసెంట్ అయిపోయాము. దానివల్ల కొంచెం పల్లకి అమ్మవారు అడిగిందా మీరు పల్లకి సేవ చేయడానికి అని కొంచెం వచ్చినాయి మాకు. దానివల్ల మేము పల్లకి ఒక 3 months పల్లకి సేవ కూడా మేము ఆపేయటం జరిగింది. మేము పల్లకి సేవ వరకు ఒక కమిటీ ఉంది, ఒక 12 మంది దాకా, అందరం ఆపేయటం జరిగింది. కానీ మళ్ళా మేము మొదలు పెట్టుకున్నాం ఎందుకు ఆపాలే ఈసారి ఎవరు వచ్చినా మనము అని. కానీ మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే గారు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కమిటీ పెట్టి మేమేదో రెడ్డి గారితో నేనేదో కలిసి వెళ్ళి చైర్మన్ పదవి కావాలని అడిగినట్టు కొన్ని చెప్పన్నారు. కానీ అది అమ్మవారికి తెలుసు ఎవరిని పెట్టాలి ఎలా చేయాలనేది ఆమెకు తెలుసు. ఆ మాటలు అయితే నేను పట్టించుకోలేదు. కానీ వాళ్ళకి నాకైతే ఈ రోజు దాకా నేను వెళ్ళింది లేదు, ఎమ్మెల్యే గారిని కలిసింది లేదు, నాకు ఈ పదవి కావాలనింది లేదు. కానీ నాకు అది ఇచ్చినా ఇకపోయినా నేను అమ్మవారికి మాత్రం సేవ మాత్రం చేస్తానే ఉంటాను. మా ఇంటి నుంచి మేము అమ్మవారికి పుట్టింటి సారి పెడతాము, పల్లకి సేవే కాదు ఏదైనా మా ఇంటి నుంచి మేము పెడుతుంటాం. మేము ఆ అనుభవంతో గానీ మాకు చైర్మన్ పదవి కావాలి అనేది మాత్రం అది మాత్రం అట్లా అనకూడదు. అట్లా అని కొంతమంది అనున్నారు, అన్నోళ్ళు కూడా మాకు తెలుసు అలా అన్నారని. నేను అందరినీ రెడ్డి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి నాకు చైర్మన్ పదవి కావాలి అని అడిగానని కొంచెం ఆరోపణ చేస్తున్నారు. కానీ అది చాలా రాంగు, అది అమ్మవారే చూసుకుంటది, మనం అయితే దానికి వ్యతిరేకించే అవసరం లేదు. కానీ నాకు తెలిసింది అన్నవాళ్ళు ఎవరని నేనైతే ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉన్న టీము అందరినీ మళ్ళా వేసి ఇట్లా రిజిస్ట్రేషన్ అయ్యి ఇట్లా అయినందువల్ల దీన్ని రాజకీయంతో అయితే ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కులాలు కలిసి చేయాలనేది కూడా మా కోరికే, మా టీం మెంబర్స్ అందరి కోరిక అదేను. అంతేగాని రాజకీయంగా పోయి ఎమ్మెల్యే గారు చేశారు దీనివల్ల మేము ఇట్లా మారేమనేది మాత్రం అది చాలా రాంగు. ఎందుకంటే గుడి వేరు రాజకీయం వేరు. కానీ అందరం కంపాలెంలో ఉంది కాబట్టి అమ్మవారు దానికి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారంట, కంపాలెంలో అమ్మవారు ఉంది కాబట్టి ఫస్ట్ చైర్మన్ పోస్ట్ కమ్మ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి పోయిన వాళ్ళందరికీ సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ అది చెప్పారు. దానివల్ల నాకు ఇచ్చారు. అంతేగాని మేము వెళ్ళి అడిగింది లేదు, ఆయన మమ్మల్ని పెట్టాలి రాజకీయంగా అనేదో మన మాట వింటారు అనేది అసలు అది అపోహ. అది తాత్కాలికంగా జరిగింది కూడా రాజకీయానికి తేగూడదు అనమాట. ముందు కమిటీని వాళ్ళు తీసేశారు, అప్పుడు గమ్ముగున్నాం మేము. ఎవ్వరు మా టీంలో మాధవ్ గారు కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి మా టీంలో, కానీ అప్పుడు కూడా మేము ఎవ్వరిని ఒక్క మాట కూడా ఎందుకు తీసేశారు అనేది కూడా ఎవ్వరు, రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు, సురేష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలి, మా పనులు మేము చేసుకుంటా పోతున్నాం. కానీ దీనికి రాజకీయాలకి గుళ్ళకి అలా పెట్టడం మాత్రం మాకు కొంచెం బాధగా ఉంది. ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. మేము 3 తరాల నుంచి పనిచేస్తున్నాం. మా యొక్క తాతయ్య గారు, మా నాన్నగారు, నేను 3 తరాల నుంచి పనిచేస్తున్నాం. ఊర్లో అన్ని కార్యక్రమాలకు మేము వెళ్తూ ఉంటాము. ఎంతో నిబద్ధతగా అమ్మవారి సేవ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భాగంగా మా గుడి పక్కన ఉన్నటువంటి కొంతమందితో కలిపి మేము ఒక కమిటీగా వేసుకొని గుడి నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఒక 4-5 సంవత్సరాల నుంచి వీరరాఘవులన్న కానీ, తర్వాత లక్ష్మి గారు కానీ, తర్వాత సురేష్ రెడ్డి అని, శ్రీకాంత్ రెడ్డి అని కొంతమంది మేము కమిటీగా పెట్టుకున్నాము. మేమందరం కలిపి గుడి నిర్మాణం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత మేమే అనుకొని సరే ఒక కమిటీ వేసుకున్నాం. ఊర్లో అందరినీ కలిసాం, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారిని కలిసాం. నేనే వెళ్ళింది కూడా, అందరి దగ్గరికి కూడా వెళ్ళాను, అన్ని పార్టీల వాళ్ళని కలిశాను. పెద్దలందరినీ కలిసి అందరినీ గౌరవాధ్యక్షులుగా ఉండమని చెప్తే వారందరూ కూడా నా మాట గౌరవం ఇచ్చి వారు ఏం చెప్పారంటే, పార్టీలు వద్దు స్వామి, మీ పార్టీ మీరు చేసుకోండి, మీకు ఏమన్నా సమస్య ఉంటే మా పార్టీ పరంగా కావచ్చు ఇంకేమన్నా ఉంటే మేము చూసుకుంటామని చెప్పారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, శ్రీహరి నాయుడు గారు కావచ్చు, ఇంకొక గోవింద్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా చెప్పారు. ఆ క్రమంలో భాగంగా కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ఒక కమిటీ వేసాం. ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని అందరికీ ఆమోదంతో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. దానికోసంగా నెల్లూరుకి వెళ్ళి ఒక 5-6 సార్లుగా తిరిగాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 33 లక్షలు మనం కట్టాల్సి వస్తే మేము ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ 33 లక్షల కోసంగా కొంత డబ్బును కూడా సేకరించాం. సేకరించిన తర్వాత ఆ డబ్బు దండే క్రమంలో ఇంటూ రమణయ్య గారు కూడా ఈ కమిటీలో ఉన్నారు. వారు ఏం చెప్పారంటే, కమిటీలో నేను 2 ఆడవాళ్ళని పెట్టుకొని ఉన్నాను, ఎందుకంటే వారు నిబద్ధతగా పనిచేసే వాళ్ళు. మా యొక్క గుడికి ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. వారిద్దరిని తీసేయమంటారు. ఆడవాళ్ళు ఉంటే నీకేం సమస్య అంటే, లేదు నువ్వు నా మాట వినట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు, ఆడవాళ్ళు తీసేయాల్సిందే అన్నారు. లేదండి, అలా తీసేయాల్సిన అవసరం లేదు, ప్రతి గుడిలో కూడా ఆడవాళ్ళు ఉంటేనే మెజారిటీ, ఆడవాళ్ళు లేకపోతే కుదరదు అని నేను చెప్పాను రమణయ్య గారికి. ఆయన కాదు కూడదని చెప్పేసి నాతో సఖ్యతగా ఉంటూనే శ్రీహరినాథ్ గారి దగ్గరికి వెళ్ళేసి నా మీద లేనిపోయిన అభండాలన్నీ కూడా ఆయనకి చెప్పి
ఆయన నన్ను ఇంటికి పిలిపించారు. శ్రీహరి నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆయన ఇంటికి పిలిపించారు. ఇంటికి పిలిపించిన తర్వాత నీ ఇష్ట ప్రకారం గుళ్ళో చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు వచ్చిన తర్వాత గుడికి మనుషులే రావట్లేదు, అది ఇదని చెప్పి నన్ను దుర్భాషలాడడం కాస్త గట్టిగా మొదలించారు. నేను చెప్పాను, ఎవరో ఒకసారి చూపించండి, అంతకు ముందు గుడికి ఇప్పుడు గుడికి ఎంత డెవలప్మెంట్ ఏందో చూడండి, ఎవరైనా పిలిచి నా ఎదురుగా చెప్పండి అని చెప్పాను. ఆయన అది ఇదే ఏదో మాట్లాడుతూ, నువ్వు పూజారి పని చేసుకో, నీకు గుడి నిర్మాణంతో పని ఏంటి, అసలు రాజకీయంగా నీకేం పని, గుడి నిర్మాణంతో నీకెందుకు పని, అసలు కమిటీ లీడర్ నువ్వేం పని చేస్తావు, అది ఇది అని చెప్పి, నువ్వు వెళ్తే డబ్బులు ఎవరైనా ఇస్తారా అని చెప్పి అది ఇదిగా మాట్లాడారు. సరే నాయుడు గారు ఇప్పుడు ఏం చేయమంటారు అడిగాను. నీ వదిలేసేయి, మేము కట్టుకుంటాం గుడిని, మేము పెద్దవాళ్ళు చేస్తే గుడి అవుతుంది కానీ నువ్వు అవుతుందా అన్నారు. సరేనండి అని చెప్పి నమస్కారం పెట్టి ఆ రోజు గుడి కమిటీని వదిలేశాను. వచ్చి మా కమిటీ వాళ్ళందరికీ చెప్పాను. వీరందరూ కూడా నా యొక్క మాట మీద ఆమోదంతో గమ్మున ఉండిపోయారు. సరే అని చెప్పేసి కామ్గా అయిపోయారు. అందరం కామ్గా అయిపోయాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం ఒక పుల్ల తీసి అప్పుడు కూడా పెట్టలేదు. తర్వాత ఈఓ గారు నాకు ఫోన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి, నా గుడి స్వామి ఈ విధంగా మీకు డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి, ఈ డబ్బులు వెనక్కిపోతాయి, మీరు గమ్మునున్నారు అని అడిగారు. అప్పుడు ఆయనకి చెప్పడం జరిగింది. నేను కాదండి, ఇప్పుడు కమిటీ మారిపోయింది, రమణయ్య గారు శ్రీహరి నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పాను. వాళ్ళ నంబర్లు ఇవ్వంటే వాళ్ళ నంబర్లు ఇచ్చాను. తర్వాత ఈఓ గారు వాళ్ళతో మాట్లాడము, తర్వాత వాళ్ళు సర్దుకొని డబ్బులు వెనక్కిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నట్టుగా తెలిసింది. ఎవరిని పిలవలేదు, నన్నైతే ఒక్క సంప్రదించడం లేదు. కనీసం గుడిలో పూజారిని కాబట్టి ఒక మాట చదువుదాని కూడా లేదు. అందరూ చెప్పినట్టే నాకు తెలిసింది. సరే గమ్మునే ఉన్నాను. అయిపోయింది. వాళ్ళు కమిటీ వేసుకున్నారట, దండారట డబ్బులు. సరే ఇంకా తర్వాత విషయం నాకైతే తెలియదు, ఎక్కడ డబ్బులు తెచ్చుకున్నారో నాకు తెలియదు. డబ్బులు కట్టారని కూడా తెలిసింది. ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఫిక్స్ చేసే క్రమంలో కూడా కనీసం పూజారిని అడిగి డేట్ ఫిక్స్ చేద్దాను కూడా లేకుండా వారే నెల్లూరుకి వెళ్ళి వేరే పూజారి దగ్గర డేట్ పెట్టుకొని వచ్చి నాకు చెప్పారు. నాకు చెప్పడం కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. సరే దానికి కూడా వదిలేశాను. నాకు ఎందుకంటే గుడి నిర్మాణం కావాలి, నాకు రాజకీయం నాకు అక్కర్లేదు. నాకు వైసీపీ వాళ్ళు కావాలి, బీజేపీ వాళ్ళు కావాలి, టీడీపీ వాళ్ళు కావాలి, అందరూ కావాలి. నాకు పూజారిని కాబట్టి నాకు ఎవరితోటి ఏ యొక్క ఇబ్బంది లేదు, అందరూ కావాలి కాబట్టి నాకు గుడి నిర్మాణం కావాలని కమ్ముకున్నాను. సరే అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు డబ్బులు అనుకున్నారట. డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా 2 రోజుల్లో గుడి నిర్మాణం ప్రారంభం అవుతుందనగా వాళ్ళ కుమారుడు శశిధరన్ అని పిలిచాడు. గుడిలో పూజ చేసుకున్నాడని ఫోన్ చేసి, ఒకసారి బయటికి రండి స్వామి అని పిలిచాడు, మర్యాదగానే పిలిచాడు. సరే అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ నా చేతికిచ్చి ఒక కొట్టు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద నడి రోడ్డు దగ్గర అక్కడ ఈదిలో కొట్టమన్నాడు. నేను ఉండేసి గుడిలోకి రండి కొడతానని చెప్పాను. ఎందుకు కొట్టాలి అని అడిగితే, నీవు తప్పు చేసావు అన్నాడు. ఏం తప్పు చేశానంటే, రెడ్డి గారులందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కంప్లైంట్ చేసావు మా అందరి మీద, గుడి నిర్మాణం ఆగిపోవడానికి నువ్వే కారణము అని చెప్పాడు. నేను కాదు నాయన అని చెప్పినా కూడా అతను పెరుగా తాగేసి ఉండడం వల్ల నా మీద ఊగుతూ వాళ్ళ అనుచరుల చేత అతనే ఆ వీడియోలో కూడా మీకు అందరూ పంపించడం జరిగింది. ఆ వీడియోలో చూడండి, ఫోన్లు చచ్చాయంట్రా, ఫోన్లు వీడియోలు తీయండిరా అని చెప్పేసి నా మీద కొట్టడానికి కూడా ఆపోయాడు. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చేసి అతను పక్కగా లాక్కుని వెళ్ళిపోయాడు. లేదంటే నన్ను కొట్టేవాడు కూడా. ఆ రోజు దుర్భాషలాడాడు, చాలా పెద్ద మాట కూడా అన్నాడు. గుడిలో 10,000 టెంకాయ ఎందుకు కొట్టవని అడిగాడు. నేను గుడిలోకి వస్తే కొడతాను, ఇక్కడైతే కొట్టనని చెప్పా. ఆయన పెద్ద మాటలు మాట్లాడుతూ నా మాటలు చెప్పడం ఇప్పుడు నాకు మీడియాలో వల్ల కాదు, కాబట్టి నువ్వు గుడిలో గవర్నమెంట్ వాళ్ళు 10,000 ఇస్తారు, ఆ 10,000 తీసుకుంటున్నావు, మళ్ళా మేము ఇచ్చే కనుకలన్నీ ఇంకా పెద్ద మాటలని ఇవన్నీ చేసుకుంటున్నావు, 55 లక్షలు పెట్టి ఇల్లు కొన్నావు అన్నాడు. నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నేను ఎంత కష్టపడి కొన్నానో, వేరే దగ్గర అక్కడ అప్పు తెచ్చుకున్నానో కూడా అందరికీ తెలుసు. అది నీకు అనవసరం అని కూడా చెప్పాను. అది కూడా అతను వినే స్థితిలో లేడు. వినకుండా నా మీదకి దుర్భాషలాడుతూ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను, నాకు ప్రాణహాని ఉందని. కానీ ఎందుకు వచ్చిన కేసులు ఇవన్నీ కూడా అమ్మవారే చూసుకుంటుంది. ఆ రోజు కూడా అబ్బాయికి అదే చెప్పాను, నా మీదకి అనవసరంగా వస్తున్నావు, అమ్మవారే చూసుకుంటుందని చెప్పి. ఏం శాపం పెడుతున్నావా? నేనేం శాపం పెట్టలేదు నాయన నేను. కాకపోతే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, నేను తప్పు చేస్తుంటే నాకు శిక్ష పడుతుంది, నీవు తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది అని చెప్పేసి నేను గమ్మున గుళ్ళోకి వచ్చేసాను. ఆ తర్వాత క్రమంలో భాగంగా ఇంకా వచ్చి మా బ్రాహ్మణ కమిటీ వాళ్ళు వచ్చేసి వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ శ్రీహరి నాయుడుతో మాట్లాడడం జరిగింది. నేను మా అబ్బాయి చేత క్షమాపణ చెప్పిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా క్షమాపణ చెప్పిందే లేదు, ఏమీ లేదు. సరే నేను క్షమాపణ అడగలేదు, నాకు అవసరం లేదు, వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారు, అమ్మవారు ఉన్నది అమ్మవారు చూసుకుంటుంది. తర్వాత క్రమంలో మేము అప్పటి నుంచి కూడా పల్లకి సేవ చేసుకుంటూ ఉన్నాం. మేము ఒక 10 మంది, ఇక్కడ శ్రీలక్ష్మి గారు కానీ, తర్వాత సురేష్ రెడ్డి గారి, శ్రీకాంత్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. మేమందరం కలిసి పల్లకి సేవ చేసుకుంటాం. అది కూడా ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ ఒక 2-3 నెలలు ఆపడం కూడా జరిగింది. కానీ తర్వాత ఈ శ్రీలక్ష్మి గారు ముందుండేసి మనం చేద్దాం స్వామి, ఆపవద్దు అని చెప్పిన తర్వాత మేమందరం మళ్ళీ కూడగట్టుకునేసి, మా ఆవిడ కూడా ఒక మెంబర్ అందులో, ఆ అమ్మాయి కూడా ప్రతి వారం 500 డబ్బులు వేస్తుంది అనమాట. నేను పూజారినైనా కూడా మా ఆవిడ కూడా 500 డబ్బులు వేస్తుంది దానిలో. అట్లాగా మేము పల్లకి సేవ చేసుకుంటూ ఉన్నాం. అది కూడా వాళ్ళ కడుపు మంటలాగా ఉంది నేను అనుకుంటున్నా, అంతే. దాన్ని కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారేమో. కొంతమందితో అన్నారట,
గుడి నిర్మాణం చేసేటప్పుడు పల్లకీలు కూడా ఆపేస్తావులే, ఇవన్నీ జరగవులే అన్నారట. అది నాకు తెలిసింది. ఎవరన్నారో మరి నాకు తెలియదు. మేమైతే నిర్ణయం చేసుకున్నాం, గుడి నిర్మాణం జరుగుతున్నా కూడా పల్లకీ సేవలు ఆపకూడదు అని. ఈ విధంగా మేము ఆ గుడి నిర్మాణం కోసంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ వారు మాత్రం ఎందుకు అట్లా దుర్భాషలు ఆడుతున్నారో నాకైతే తెలియదు. రాజకీయ పరంగా అయితే నాకు ఎటువంటి ఇది కాదు. గుడి నిర్మాణానికి మాత్రం ఈ విధంగా ఎవరు ఆటంకం జరగకుండా గుడి నిర్మాణం సక్రమంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వీడియో వారికి అందరికీ ప్రజలకి నమస్కారము. ఇక్కడ నేను ఆచార కాపుగా మా తాతల తరాల నుంచి కూడా జరుగుతూ ఉంది మహాలక్ష్మి గుడి ఆచారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నన్ను శ్రీహరి నాయుడు వాళ్ళు పిలిచారు, గుడి నిర్మాణం చేసేదానికి పిలిచారు. అందులో రోడ్డుకు తూర్పు ఎవరు కూడా లేరు. అందువల్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము కలిసి పోయాం. మేము పోయి మా ఎమ్మెల్యే గారితో చెప్పుకొని ఈ కమిటీని మార్పు చేయండి మీరు సార్ అని చెప్పి ఆయనతో కోరి చెప్పాము. ఆయన ఈ కమిటీలో మమ్మల్ని కులాల వారీగా అంటే ఆచారాల ప్రకారం జరుగుతూ ఉన్నాయి, తరతరాల నుంచి కూడా అట్లా చేయమని కోరాం మేము. ఈయన ఆ విధంగా జరుగుతూ ఉంటే ఈయనన్నీ శ్రీహరి నాయుడు గారు ఆపటం, ఇది గుడి నిర్మాణం ఆగిపోయిందని చెప్పటం ఆగదు, అన్ని కులాలు అందరం కలుసుకొని గుడి నిర్మాణం కల్పిద్దామని మేము చెప్తున్నాం.